తీసుకెళ్తాం. ఇందులో ఇవాళ కొట్టారు మీరు. ఇవాళ మీ అందరికీ చెప్తున్నా, మా కార్యగా ఎవరైతే ఇక్కడ మంచి కోసం నిలబడ్డ వ్యక్తులు మీరు కొట్టారు. రౌడీజంగా చేస్తారు, చంపే విధంగా చంపేయాలనే ఉద్దేశంతో దౌర్జన్యం చేసి కొట్టారు. కాబట్టి మిమ్మల్ని అస్సలు క్షమించే పరిస్థితే లేదు. ఈ పోరాటంలో ఖచ్చితంగా ఎదురుకెళ్తుంది. దానికి అనుకూలంగా సాక్ష్యాధారాలు మాయం చేసే పరిస్థితుల్లో మీరుంటే కనుక నేను కొంచెం ఖచ్చితంగా దీన్ని డీజీపీ వరకు కూడా మేము తీసుకెళ్తాం. పోలీసు వ్యవస్థను అంతా మేము ప్రశ్నిస్తాం. పోలీసు వ్యవస్థ మొత్తం దీనికి బాధ్యత వహించాలని కూడా తెలియజేసుకుంటే సెలవు తీసుకున్నాం. అంటే లేహం ఫ్యాక్టరీకి పోలీసులు కొమ్ము కాస్తున్నారంటారా మీరు? ఇవాళ జరిగిన పరిస్థితులను బట్టి నేను చెప్తున్నాను. లేహం ఫ్యాక్టరీకి పోలీసులు కొమ్ము కాస్తారంటే ఇక్కడ పోలీస్ పికెటింగ్ ఎందుకు ఉందండి? ఇక్కడ పోలీస్ పికెటింగ్ ఎందుకు ఉందండి? ఇవి లేహం ఫ్యాక్టరీ దగ్గర గోట్టే ఉండాలి. పోలీస్ పికెటింగ్ దేనికి ఉంటుందో నాకు తెలియగలుగుతాను. అందులోకి ఆవులు వెళ్ళడానికి గేదెలు వెళ్ళడానికి నువ్వు పికెటింగ్ వేస్తావా? ఏ పర్పస్ మీద పికెటింగ్ వేస్తారు మీరు? పోలీసులు కొమ్ము కాస్తున్నారంటే దానికి సమాధానం మీరు చెప్పండి, నాకు తెలియగలుగుతా. పోలీస్ పికెటింగ్ దేనికంటే ఇక్కడ ఆవులు గేదెలు అయితే లోపల పంపడానికి పోలీస్ పికెటింగ్. అది అడ్డుకునే వాళ్ళు తన్ని లోపలేసి అలా కొట్టిన వాళ్ళు కూడా హ్యాపీగా మీరు వెళ్ళిపోండి అమ్మా, మీరు ఇక్కడ ఉండకండి, కొట్టిన వాళ్ళు మీరు వెళ్ళిపోండి, మీరు ఇక్కడ ఉండకండి అని చెప్పి కొట్టించుకునే వాళ్ళ మీద కేసులు పెడతారా మీరు? అంటే పోలీసులు కొమ్ము కాపుతారని అనుకోలేదు. నేను ఇక్కడ వచ్చిన తర్వాత పోలీసులు నిజంగా బెదిరించారండి లేడీస్? మీ మీద కేసు పెడతాను అన్నారా లేదా? పోలీసులు ఆటో ఆపేందుకు మీ మీద